పోలవరం చరిత్ర తెలియనిది ఎవరికి అన్నటువంటిదే తేలాలి. ఎందుకంటే తాజాగా మళ్ళీ ఇది మన చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, చూశారు. 77% పనులు, 72% మా హయాంలో పనులు జరిగితే అవన్నీ ఆపేశారు అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా మనం వాస్తవం ఎందుకు మాట్లాడలేము? టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అన్నాం? 55,000 కోట్లు. 72% పోనీ 70% పని అయిందంటే 35,000 కోట్లు, 38,000 కోట్ల రూపాయలు పనులు అవ్వాలి. జరిగినాయా? కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే హయ్యెస్ట్ జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది కదా. మిగతా అది గేట్లు పెట్టేయడం పూర్తయిపోయింది కదా. చంద్రబాబు గారి హయాంలో గేట్లు పెట్టలేదు కదా, ఇప్పుడు ఆ గేట్లు పెట్టడం అయితే పూర్తయింది కదా. రెండో పక్కన వీటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ మిస్ అవుతున్నాయి అంటే కావాలని జరిగేటటువంటి ప్రక్రియ ఇక్కడ కీలకమవుతుంది. ఎందుకు ఈ యాక్టివిటీని సీరియస్గా తీసుకోవట్లేదు అన్నట్టు